సడన్గా మన అకౌంట్లోకి మనం ఊహించలేనంత డబ్బు వస్తే మనం ఏం చేస్తాం? ఖర్చు పెట్టేస్తామా లేదా తిరిగి ఇచ్చేస్తామా? నిజాయితీ ఉంటే తిరిగి ఇచ్చేస్తాం కదా. ఈ కాన్సెప్ట్తో ఈ వారం రిలీజ్ అయిన మూవీ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఇందులో లీడ్ యాక్టర్గా నటించింది రావు రమేష్ గారు, ఇంద్రజ గారు. అలాగే వాళ్ళ కొడుకుగా నటించింది అంకిత్ కొయ్య. ఇంకా అంకిత్ కొయ్యకి జోడీగా నటించింది రమ్య పసుపులేటి. రమ్య పసుపులేటికి నాన్నగా నటించింది హర్షవర్ధన్. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ మూవీకి. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా ఈ విషయం తెలుసుకునే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితేనే, ఇంకా కుదిరితే షేర్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఇక కథలోకి వెళ్తే, సడన్గా ఒకరోజు రావు రమేష్ గారికి తన బ్యాంక్ అకౌంట్లోకి అనుకోకుండా కొంత అమౌంట్ అయితే, అదే డబ్బు అయితే వచ్చిందని బ్యాంక్ వాడు మెసేజ్ పెడతాడు. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్. ఇక రావు రమేష్ గారికి ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో మనమైతే బేవత్సంగా నవ్వుకుంటాం. అంత ఫన్ జనరేట్ అయింది మూవీలో. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం హిలేరియస్గా నడిచింది మూవీ. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇక అంకిత్ కొయ్య రీసెంట్గా వచ్చిన ఆయ్ మూవీలో ఎంత బాగా నటించారో అంతకన్నా బాగా నటించారని చెప్పచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్లో రావు రమేష్ గారికి పోటీగా నటించారు అంకిత్ కొయ్య అని చెప్పచ్చు. ఇంకా రమ్య పసుపులేటి హీరోయిన్ అనుకోవచ్చు. కనిపించినప్పుడల్లా చాలా అంటే చాలా బాగున్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారని చెప్పచ్చు. ఇక అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి హిట్ సాంగ్ మేడం సార్ మేడం అంతే. ఇది ఆల్రెడీ మనం చాలా బాగా విన్నాం. సినిమా థియేటర్లో కూడా అదే ఫీల్ అయితే అలాగే ఉంది. ఇక హర్షవర్ధన్ గారి గురించి చెప్పాలంటే ఆయన కామెడీ టైమింగ్ సూపర్. ఇక సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించిన రావు రమేష్ గారు ఎరగొట్టేశారని చెప్పచ్చు. ఇక ఇంద్రజ గారు క్యారెక్టర్లో లీనమైపోయి మనకి చికాకు తెప్పిస్తారు. అంటే అంత గొప్పగా నటించారని ఆ క్యారెక్టర్లో. ఎందుకు చికాకు అన్నానంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక క్లైమాక్స్లో ఉండే ట్విస్టులు ఉంటాయి స్వామి, నవ్వలేక చచ్చిపోతారు. ఇదండి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోయినా సినిమాకి వెళ్ళండి. ఉంటానండి.